క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో క్రైస్తవ జీవితం అంటే ఏమిటి? విశ్వాసులు ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి అవసరమైన ప్రతి దానికి ఆయనపై ఆధారపడవచ్చు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలలో మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరమ చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. క్రైస్తవ జీవితం అంటే అదే ఒక జీవితము, కేవలము నియమాల సమితి కాదు. విచారకరంగా కొంతమంది విశ్వాసులు మన విశ్వాసాన్ని చేయవలసినవి మరియు చేయకూడని వాటి జాబితాను మాత్రమే చూస్తారు. వారు దానిని ఒక రకమైన గణిత సూత్ర స్థాయికి తగ్గిస్తారు. యేసు రక్షణ కృప ప్లస్ మంచి పనులు మైనస్ చెడు పనులు నీతికి సమానము. అయితే ఇది లేఖనానికి విరుద్ధంగా ఉంది. యేసు పరిసయ్యుల కఠిన మతాన్ని ఖండించడమే కాకుండా ఆయన కృప ద్వారా స్వేచ్ఛను కూడా ఇచ్చారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మరియు యోహాను సువార్త 8వ అధ్యాయం 36 వచనాల్లో ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. దేవుని ధర్మశాస్త్రాన్ని స్వీయ ప్రయత్నం ద్వారా పాటించడం లేదా అదనపు నియమాలకు కట్టుబడి ఉండటం బట్టి మనల్ని స్వతంత్రులను చేయలేదు. యేసు యొక్క రక్షణ కృపను అంగీకరించడం ద్వారా ఒక వ్యక్తి కొత్త జీవితాన్ని పొందుతాడు మరియు పూర్తిగా మార్పు చెందుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. మనస్సు మరియు హృదయం రూపాంతరము చెందుతాయి మరియు క్రీస్తు కొత్త విశ్వాసి ద్వారా జీవిస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ తీగలో రసము ప్రవహించినట్లే అతనిలోకి లేదా ఆమెలోకి ప్రవహిస్తుంది. అప్పటికి అప్పుడే ఒకప్పుడు బలహీనత ఉన్న ప్రదేశాలలో బలము నింపుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పనులకు మాత్రమే శాశ్వతమైన ఆత్మీయమైన విలువ ఉంటుందని మనము గ్రహించడము చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఆయన రాజ్య లక్ష్యాలను సాధించడానికి ధైర్యము మరియు శక్తి అందించినప్పుడు మనపై మనము ఎందుకు ఆధారపడాలి? అంతేకాకుండా మన సొంత బలముతో మంచి చేయడానికి ప్రయత్నించడము మంచి ఉద్దేశంతో కూడుకున్నదే కావచ్చు, కానీ అది అధికమైన అలసటకు దారితీస్తుంది. మీపై మీరు ఆధారపడడానికి బదులుగా ప్రభువుకు విధేయులు కండి. యేసు మన జీవితము, ఆయనే మనకు రక్షణ. యేసు నామమే మనకి సరైన మార్గంలో నడిపిస్తుందని గ్రహించండి. మనల్ని లోపల నుండి మార్చడానికి ఆయనపై ఆధారపడదాము మరియు ఆయన అలా చేస్తాడని నమ్మకంతో క్రైస్తవ జీవితాన్ని కొనసాగిద్దాము. ఆమెన్.